మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్న ప్రత్యూషేఖర్ మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. మ్యామ్, మన లైఫ్లో ఎమోషనల్ బ్లాక్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి కదా, దానివల్ల మనీ అనేది కూడా ఆగిపోతూ ఉంటుంది, లేకపోతే మనం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు మనకి ఎలా జరుగుతుంది అనే క్వశ్చన్లో చాలామంది దేవుళ్ళని మొక్కుతుంటాం, రకరకాలుగా ఏవో చేస్తూ ఉంటాం. అయితే ఒక మనిషి జీవితంలో ఈ ఎమోషనల్ బ్లాక్స్ అనేవి ఏ ఏ కారణాల చేత క్రియేట్ అవుతుంటాయి అంటారు? సో ఫస్ట్ ఒక ఎమోషన్, ఒక సిట్యువేషన్, ఒక ఈవెంట్ అంటారు. ఒక సిట్యువేషన్ అంటే సమ్ సిట్యువేషన్లో, ఒక సంఘటనలో ఒక ఎమోషన్ అవుతుంది, వైబ్రేట్ అవుతుంది బాడీ. ఇది మొత్తాన్ని ఏం చేస్తుందంటే డేటా సేవ్ అయిపోయి ఉంటుంది మన మైండ్లో, మన సబ్ కాన్షియస్ మైండ్లో, అన్కాన్షియస్ మైండ్లో కూడా సేవ్ అయిపోతుంది. ఇది సేవ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ అత్తగారు కోడలు ఉన్నారు, ఓకే. ఒక అమ్మాయికి కొత్తగా పెళ్ళయింది. ఒక పెళ్ళయి కొత్తగా ఇంట్లోకి అడుగు పెట్టింది. తను అడుగు పెట్టగానే అత్తగారు చాలా చిరాకు పడుతూ ఉంది, తిడుతూ ఉంది, ఆ అమ్మాయిని తిడుతూ ఉంది. ఇలా చేస్తున్నారు, మీ వాళ్ళు ఇలా, మా వాళ్ళు ఇలా, తిడుతుంది ఆవిడ, ఓకే. ఈవిడ అలా తిడుతూ ఉంటుంటే ఈ అమ్మాయికి లోపల నుంచి ఈవెంట్ ఏంటి, కొత్తగా షీ వెంట్ ఇన్ టు ద హౌస్. ఈవిడ ఇలా అరిచింది, తిడుతుంది. సో లోపల చాలా ఎమోషన్స్ అవుతున్నాయి. బాడీ ఈజ్ వైబ్రేటింగ్ విత్ ఫియర్ తాలూకా వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. ఫియర్ ఆర్ యాంగర్ అన్న లోపల క్రియేట్ అవ్వచ్చు, సప్రెస్డ్ యాంగర్ అన్న అవ్వచ్చు, ఫియర్ అన్న అవ్వచ్చు. ఇలాంటి రెండు వైబ్రేషన్స్, ఎమోషన్స్తో తాలూకా బాడీ వైబ్రేట్ చేస్తుంటే భయపడిపోతుంది, బాడీ కూడా షివర్ అయిపోతుంది. బాడీ ఏదైనా చేయాలంటే కూడా ఆమెకి భయం అనమాట. ఇప్పుడు ఒక పరమాణం చేయాలి స్టవ్ మీద, రేపు పొద్దున చెయ్యాలి, నువ్వే చెయ్యాలి అంటే ఆ అమ్మాయికి చేతులు కూడా వణికిపోతున్నాయి. ఎందుకంటే అది ఫియర్, అదొక ఎమోషన్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు అయిపోయింది, అత్తగారు వెళ్ళిపోయింది, ఊరికి వెళ్ళిపోయింది. మళ్ళీ 10 ఏళ్ల దాకా రాదు. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ అత్తగారు ఇంటికి వస్తే సేమ్ వైబ్రేషన్ ఈ బాడీ రిలీజ్ చేస్తుంది. సేమ్ ఎమోషన్, ఆవిడ తిరుగుతుంటే బాడీలో నుంచి అదే వైబ్రేషన్ రిలీజ్ అవుతుంది. భయం, ఫియర్, ఈవిడ నన్ను తిట్టేస్తుందేమో, ఈవిడేమైనా అనేస్తుందేమో, ఆ డేటా రిలీజ్ అయిపోద్ది అనమాట. బాడీ ఆ వైబ్రేషన్స్, ఫియర్ తాలూకా వైబ్రేషన్స్తో కొడుతూ ఉంటుంది లోపల నుంచి. లోపల భయం వేస్తూ ఉంటుంది. ఇవి కొడుతున్నప్పుడు ఏమవుతుంది, వెన్ బాడీ ఈజ్ వైబ్రేటింగ్ విత్ ఎన్ ఎమోషన్, రియాలిటీలో నువ్వు అది మేనిఫెస్ట్ చేస్తావు. మళ్ళీ అప్పుడు జరిగిన సిచ్యువేషన్ లాగా మీ అత్త మళ్ళీ తిడుతుంది, మళ్ళీ ఈ అమ్మాయిని వాళ్ళ అత్త తిడుతుంది. ఎందుకంటే నువ్వు వైబ్రేట్ చేస్తున్నావు లోపల అది. సో ఈ వైబ్రేషన్ని మార్చాలి. సో సేమ్ వే ఒక కొత్త బిజినెస్ చేస్తున్నాం. ఒక బిజినెస్లోకి వెళ్ళినప్పుడు ఆ బిజినెస్ ఎవరో వాళ్ళ వల్ల ఏదో ప్రాబ్లం అయ్యి లాస్ వచ్చి ఏదో ప్రాబ్లం అయింది, ఓకే. సో ఇలా అయింది అనేది ఒక హార్ట్ బ్రేక్ అయిపోయినంత సాడ్నెస్ వచ్చేసింది ఆ పర్సన్కి. చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశాడు, చాలా టైం ఇన్వెస్ట్ చేశాడు, బ్లడ్, సోల్ అంతా పెట్టి మరీ దాని మీద వర్క్ చేశాడు, డే అండ్ నైట్ వర్క్ చేశాడు. కానీ అది లాస్ వచ్చింది బికాస్ ఆఫ్ సమ్వన్ వచ్చి ఇలా చేశారు అని. సో ఇక్కడ ఏమైంది, బాడీ షివర్ అయింది, సాడ్నెస్తో షివర్ అయింది. సాడ్ ఈజ్ అన్ ఎమోషన్. ఈవెంట్ వచ్చి బిజినెస్ తాలూకా ఈవెంట్, లాస్ ఈవెంట్, అండ్ బాడీ వైబ్రేట్ చేస్తుంది దానికి. ఇప్పుడు బాడీ దానికి వైబ్రేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎనీ టైం ఇప్పుడు అయిపోయింది, వదిలేశాడు, అక్కడి నుంచి వదిలేసుకుందాం బాబా అనేసి దేవుడికి పూజ చేసుకుని అంత చేసుకుని కొత్తగా తన జాబ్ చేసుకుంటాం, మళ్ళీ బిజినెస్ మొదలు పెట్టాలంటే బాడీలో అదే వైబ్రేషన్ ఓపెన్ చేస్తుంది అనమాట. బికాస్ సబ్ కాన్షియస్ ఏం చేస్తుంది, దీన్ని ఈ ఈవెంట్ని, ఈ ఎమోషన్ని, ఈ వైబ్రేషన్ని, మూడ్ని తీసుకుని ఒక చిన్న కట్టలాగా బ్రెయిన్లో, సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ చేసి పెడుతుంది. ఇప్పుడు సడన్గా ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అనుకో, ఖచ్చితంగా ఆ పర్సన్కి ఆ వైబ్రేషన్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఎలా వచ్చేస్తుంది, బాడీ వైబ్రేట్ చేస్తుంది, సాడ్నెస్. వేరే ఎవరో బిజినెస్ ఫ్రెండ్ చేస్తున్నాడు అనుకో, వద్దురా నువ్వు చెయ్యొద్దు అనేసి ఆ వైబ్రేషన్ అంతా వాళ్ళకి పాస్ చేస్తారు. మళ్ళీ సేమ్ ఎమోషన్, సేమ్ వైబ్రేషన్ ఇంకొక పర్సన్కి పాస్ చేస్తారు. వీళ్ళు ఏమని పాస్ చేస్తారు అంటే తనకు కూడా ఆ ఫియర్, సాడ్నెస్ పాస్ చేస్తారు. వైబ్రేషన్స్ ఎంత పవర్ఫుల్ అంటే, నువ్వు హ్యాపీగా జాయ్ఫుల్గా ఉంటే నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. ఒక గురు ప్రాంగణానికి వెళ్ళినప్పుడు గురువు ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటాడు. ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు గురువు ఎప్పుడు నిరంతరం పీస్ఫుల్గా ఉండే ఆశ్రమానికి వెళ్ళి చూడండి.
ఆ గురువు కంటిన్యూస్ పీస్ఫుల్, మనకి లోపలికి వెళ్ళగానే మనకి ఆ పీస్ వచ్చేస్తుంది, జాయ్, పీస్, జాయ్ వైబ్రేట్ చేస్తుంటుంది బాడీ కంటిన్యూస్గా. ఒక సంకల్ప అంటే మేనిఫెస్ట్ అయిపోతుంది, అరే ఈ గురువుని దర్శనం చేసుకున్నాక నాకు ఇంత మంచి జరిగిందే. ఓకే, షిరిడి బాబా గుడికి వెళ్ళినప్పుడు మనకి అక్కడికి వెళ్ళి ఇంటికి రాగానే అన్ని మేనిఫెస్ట్ అయిపోతాయి, ఎందుకంటే ఆ ప్రాంగణంలోనే జాయ్ వైబ్రేట్ చేస్తుంది మనకి. సో సేమ్ వే మనం ఈ వైబ్రేషన్ ఏదైతే ఉందో ఇతను పక్కనోడికి కూడా పాస్ చేస్తాడు. ఆల్రెడీ తన ఫ్రెండ్ ఎవరైనా బిజినెస్ చేస్తున్నాడు అనుకో, అతనికి కూడా పాస్, అతను కూడా అదే ఫియర్లోకి వెళ్ళిపోతుంటాడు. సో దీన్ని ఏమంటారంటే డిఎన్ఏ షేరింగ్ అంటారు. ఈ వైబ్రేషన్ ఎక్కువగా పాస్ చేస్తుండి వీళ్ళిద్దరు కలిసి ఒక డిఎన్ఏ, ఎందుకంటే ఈవెంట్, ఎమోషన్, వైబ్రేషన్ ఈ మూడు కలిపినది మన డిఎన్ఏలోకి వెళ్ళిపోతుంది. మన డిఎన్ఏలోకి వెళ్ళిపోయి మనకి టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది బాడీలో నుంచి. మరి వీటి నుంచి మనం బయటపడాలి, ఇది బయటపడాలి అంటే వన్ థింగ్ వచ్చేసి వైట్ హీలింగ్ లైట్, కంటిన్యూస్గా వైట్ హీలింగ్ లైట్ ఇన్వొకేషన్ సెల్ఫ్ సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్లో గైడ్ చేస్తాను. సెకండ్ థింగ్ మనీ డిఎన్ఏ కోర్స్లో ఐ విల్ బి గైడింగ్ ఎలా పాజిటివ్ వైబ్రేషన్లోకి మనం మార్చుకోవాలి, మన ఎనర్జీస్ని ఎలా మనం పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే మన డిఎన్ఏలో ఏముంది, దీన్ని మార్చడానికి ఏమేం చేయాలి, స్టెప్స్, అవన్నీ నేను మనీ డిఎన్ఏ కోర్స్లో డిఎన్ఏలో ఉన్న వైబ్రేషన్ని, మనీ అంటే మనకి ఏ వైబ్రేషన్ వస్తుంది అనేది క్లియర్ చేస్తాను అనమాట ఆ కోర్స్లో. అంటే ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్ మీద ఏ విధంగా వర్క్ చేస్తుంటారు మీరు? ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఒక యాంగర్, సాడ్, ఫియర్ ఈ మూడే ఉన్నాయి, ఈ మూడే నెగిటివ్. మిగతా ఏంటి పీస్, లవ్, జాయ్, ఇంకా చాలా ఎమోషన్స్ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు యాంగర్, సాడ్ అండ్ ఫియర్ వల్లే యాంగ్జైటీ పుడుతుందా? ఈ యాంగర్, సాడ్, ఫియర్ వల్లే స్ట్రెస్ వస్తుందా? ఈ యాంగర్, సాడ్, ఫియర్ వల్లే మిగతా అన్ని ఎమోషన్స్ ఇందులో నుంచి పుడుతూ వస్తున్నాయి. యాంగ్జైటీ, స్ట్రెస్, కంపారిజన్, జడ్జిమెంటింగ్, పొజెసివ్నెస్ ఇట్లాంటివన్నీ ఇందులో నుంచి పుట్టాయి. మెయిన్ పేరెంట్ ఎమోషన్స్ ఈ మూడే, యాంగర్, సాడ్, ఫియర్. ఈ యాంగర్, సాడ్, ఫియర్ ని గుర్తుపెట్టుకోండి. ఇది నాకు వస్తుంది కంటిన్యూస్గా, మనీ తలుచుకుంటే యాంగర్ వస్తుందా, సాడ్ వస్తుందా, ఫియర్ వస్తుందా? మనీ తాలూకా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నాకు ఏం థాట్ వస్తుంది? కళ్ళు మూసుకొని నువ్వే కూర్చుని ఆలోచించు, నాకు ఏ థాట్ వస్తుంది, యాంగరా, సాడా, నాకేమనిపిస్తుంది, నా బాడీ ఏం వైబ్రేట్ అంటే అది కూడా ఊరికే నా బాడీ ఏం వైబ్రేట్ చేస్తుందో తెలీదు, జస్ట్ కూర్చుని అబ్జర్వ్ చేయాలి. వాట్ ఈస్ సైలెన్స్గా నీ రూమ్లో ఉన్న సౌండ్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ స్లోగా నీలో నువ్వు ట్రావెల్ చేయాలి. అబ్జర్వ్ ద సౌండ్స్, అబ్జర్వ్, సే మనీ అనగానే ఏం వైబ్రేట్ అవుతుంది లోపల నుంచి, మనీ అనగానే ఒక మెసేజ్ వస్తుంది. సో ఒక ఈవెంట్లోకి వెళ్ళిపోతున్నాం, ఆ ఈవెంట్లో ఏం యాంగర్ వస్తుందా, యాంగరా, సాడా, ఫియరా? సో ముందు గైడెన్స్ అనేది సీక్ చేయాలంటే అది మనము అబ్జర్వ్ చేసినప్పుడు సాడ్నెస్ వస్తుంది, భయం వస్తుంది. కొంతమందికి భయం వస్తుంది ఎక్కువ. మ్యాక్సిమం నా క్లయింట్స్లో చూస్తే అందరూ భయపడుతుంటారు అనమాట, భయపడుతూ షివర్ అవుతూ ఉంటారు. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను దాన్ని క్లియర్ చేస్తూ ఉంటాను. అండ్ దిస్ గో టు ద డిఎన్ఏ, మళ్ళీ డిఎన్ఏ నుంచి టాక్సిక్ రిలీజ్, డేటా. వండర్ఫుల్ మ్యామ్. సో ఓవరాల్గా ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అవుతుంది, దాని నుంచి సొల్యూషన్ మనం ఏ విధంగా తెచ్చుకోవాలి, ఏ విషయాల మీద మనం వర్క్ చేయాలి అనే ఓవరాల్ గైడెన్స్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ గైడెన్స్ సీక్ చేయాలంటే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్కి హెల్ప్ తీసుకోవచ్చు. అలాగే ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.